మన ఎంటైర్ తెలుగు కమ్యూనిటీ అందరికీ మన నవోదయ ఎడ్యు వరల్డ్ ఛానల్కి స్వాగతం అండి. మనం 10th క్లాస్ హిస్టరీలో భాగంగా 3 లెసన్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు 4th లెసన్కి వచ్చేసామండి. ఇంకొక లెసన్ బాకీ ఉంటుంది. టోటల్ 5 లెసన్స్. ఇప్పుడు 4th లెసన్ వచ్చేసరికి ద ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. మనకి యూరోప్లో మరియు ఇండియాలో ఏ విధంగా మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది అనేది తెలుసుకుందాం. మనం ప్రీవియస్ చాప్టర్లో చూస్తే ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరిగింది ఎక్కడంటే యూరోప్, దట్టు స్పెసిఫిక్గా చెప్పాలంటే యూకే, బ్రిటన్లో స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. బిఫోర్ ఇండస్ట్రియలైజేషన్ మనకి ఈ ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ సెటప్ చేయకముందు ఏం జరిగింది అనేది చూద్దాం. ట్రెడిషనల్ ఇండస్ట్రీస్లో ఏం జరిగిందంటే ఈ మర్చెంట్స్ ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా విలేజ్లో ఉన్న ఆర్టిసన్స్ దగ్గరికి, ఫార్మర్స్ దగ్గరికి డైరెక్ట్గా వాళ్ళే వెళ్ళి క్యాపిటల్ డబ్బులు ఇచ్చి లేదా మెషినరీ వాళ్ళకి ప్రొవైడ్ చేసి వాళ్ళకి కావాల్సిన వస్తువులు తయారు చేయించుకొని వాళ్ళు గూడ్స్ని తీసుకెళ్ళిపోయేవాళ్ళు. ఇది 2 రకాలుగా మర్చెంట్స్కి మరియు ఆర్టిసన్స్కి ఇద్దరికి కూడా విన్ విన్ సిచ్యువేషన్. అంటే ఇద్దరికి కూడా డబ్బులు పేమెంట్స్ అనేవి వీళ్ళు ముందే ఇవ్వటము, సో వీళ్ళకి వేజెస్ అనేవి ముందే రావటం వల్ల ఇద్దరికి సమానమైన ప్రాఫిట్స్ అనేవి వచ్చాయి. ఆ తర్వాత ఏమైందంటే మెల్లిమెల్లిగా మిషనరీ అనేది వాటిని కనుక్కోవడం జరిగింది, మరి ఫ్యాక్టరీ సెటప్ చేయడం జరిగింది. వీటి వల్ల చేతి వృత్తులు ఆర్టిసన్స్ అనేవాళ్ళు కొంతవాటికి నష్టపోయారు. ఎక్కువ కాదు, బాగా కాదు. టుడేస్ సిచ్యువేషన్స్లో మాత్రం చాలా ఎక్కువగా నష్టపోవడం జరిగింది. దీన్నే మనము ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ అంటాం. అంటే ఇండస్ట్రియలైజేషన్కి ముందు జరిగిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఈ మర్చెంట్స్ డైరెక్ట్గా వెళ్ళి విలేజ్ ఆర్టిసన్స్కి క్యాపిటల్ ఇచ్చి వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ని తీసుకొని వాళ్ళు మార్కెట్లో అమ్ముకునేవాళ్ళు. దీన్నే మనం ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ అంటాం. ఇప్పుడు ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఏం జరిగిందంటే ఫస్ట్ ఈ ఇంగ్లాండ్లో ఏ ఫ్యాక్టరీ స్టార్ట్ అయినాయా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ భాగంగా అంటే కాటన్ ఫ్యాక్టరీ స్టార్ట్ అయింది. అది ఇన్ ద ఇయర్ ఆఫ్ 1730. ఎవరు ఈ కాటన్ ఫ్యాక్టరీ అనేది ఫస్ట్ స్టార్ట్ చేసిందంటే రిచర్డ్ ఆర్క్రైట్ అనే వ్యక్తి ఈ కాటన్ మిల్లుని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కాటన్ మిల్లు స్టార్ట్ చేసిన తర్వాత వేరే ఇండస్ట్రీస్ కూడా, రకరకాల ఇండస్ట్రీస్ కూడా మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది టోటల్గా 4 ఫేజెస్లో మనము చెప్పుకోవచ్చు. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4. ఫస్ట్ ఫేజ్లో వచ్చేసరికి మనకి కాటన్ ఇండస్ట్రీలు ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేశారు, యాజ్ వెల్ యాజ్ మెటల్ ఇండస్ట్రీస్. ఎందుకంటే ఈ ఇండస్ట్రీస్ హెవీ స్కేల్లో మనం బిల్డ్ చేయాలంటే మనకి ఐరన్, స్టీలు, అల్యూమినియం ఇలాంటి మెటల్స్ కావాల్సి వచ్చింది. సో 2 ప్యారలల్గా కాటన్ ఇండస్ట్రీ, మెటల్ ఇండస్ట్రీ అనేది బాగా గ్రో అయింది ఫస్ట్ ఫేజ్లో. ఆ కాటన్ ఇండస్ట్రీస్ గ్రో అవటం వల్ల టెక్స్టైల్ ఇండస్ట్రీస్, బట్టలు ఏదైతే ఉన్నాయో అవి కూడా బాగా ఇండస్ట్రీస్ గ్రో అయ్యాయి. యాజ్ వెల్ యాజ్ మెటల్ ఇండస్ట్రీస్ బాగుండటం వల్ల ఈ నార్మల్ ఫ్యాక్టరీస్ సెటప్ కాకుండా రైల్వేస్ కూడా డెవలప్ అవ్వటం జరిగింది. అప్ టు ఎక్కడ దాకా అంటే 1840s దాకా ఫస్ట్ ఫేజ్ నడిచింది. నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో ఏమైందంటే ఈ ట్రెడిషన్, అంతకుముందు మనకి ఒక 100 మంది ట్రెడిషనల్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నారు అనుకుంటే దాంట్లోంచి ఒక 20-25% ఆఫ్ పీపుల్ ఏమయ్యారంటే మెల్లిగా ఈ ఇండస్ట్రీస్, ఈ ఫ్యాక్టరీస్లోకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. అంటే వర్కింగ్ పాపులేషన్ అనేది ఫ్యాక్టరీస్, ట్రెడిషనల్ ఆర్టిసన్ ఇండస్ట్రీ నుంచి మోడర్న్ డే ఫ్యాక్టరీస్కి వెళ్ళి మారిపోయారు. ఈ విధంగా వర్కింగ్ క్లాస్ అనేవాళ్ళు మారారు. తర్వాత థర్డ్ ఫేజ్లో ఏం జరిగిందంటే ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, అంతకుముందున్న ట్రెడిషనల్ ఇండస్ట్రీస్, కాటన్ ఇండస్ట్రీస్ కానీ, మనకి చేతి వృత్తుల కళాకారులు రకరకాల ఐటమ్స్, గ్లాస్ ఐటమ్స్ తయారు చేసేవాళ్ళు కానీ, లేదంటే బ్యాగ్స్ తయారు చేసేవాళ్ళు, ఈ విధమైన వాళ్ళంతా ఇండస్ట్రీస్ అన్నీ డిక్లైనింగ్కి గురైనాయి. అంటే మెల్లిమెల్లిగా క్షీణించడం జరిగింది. నెక్స్ట్ ఈ 4th ఫేజ్లో ఏమైందంటే ఈ మెషినరీ కనుక్కున్నారు, మెషినరీ వాడుతున్నారు ఫ్యాక్టరీస్లో, కానీ ఆ ఫ్యాక్టరీస్ అనేవి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పనిచేయటం లేదు. ఎందుకంటే మెషినరీ అనేవి అంత క్వాలిటీగా లేవు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ డే అంటే చాలా టెక్నాలజీ అడ్వాన్స్ అయింది, కానీ అప్పటి రోజుల్లో వాళ్ళు ఫస్ట్ కనుక్కున్న మెషినరీస్ ఏవైతే ఉన్నాయో అవి త్వరగా పాడైపోవడం జరిగింది. సో ఈ విధంగా టెక్నికల్ ఫెయిల్యూర్స్ అనేవి ఎక్కువగా జరగటం వల్ల మరలా ఇప్పుడు ఈ డిక్లైనింగ్కి గురైన ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ అనేవి మళ్ళీ బూమ్ అవడం స్టార్ట్ అయింది. ఎందుకంటే
ఈ ఫ్యాక్టరీస్ మీద ఈ పీపుల్ అనే వాళ్ళు నమ్మకం కోల్పోయారు. ప్లస్ యాజ్ వెల్ యాజ్ డబ్బులు ఉన్న వాళ్ళు ఎప్పుడైనా ఏం ఆలోచిస్తారంటే నీకు హ్యాండ్మేడ్ ప్రొడక్ట్స్కి అనేవి ఎక్కువ వాల్యూ ఉంటుంది, లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది. సో వాళ్ళు మళ్ళీ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్కి వాళ్ళు బూస్ట్ ఇవ్వడం జరిగింది. ఈ టెక్నికల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయో అవి క్వాలిటీ ఆఫ్ మిషనరీ సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బందులకు గురవడం జరిగింది. సో నెక్స్ట్ ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది మన ఇండియాలో ఏ విధంగా జరిగింది చూద్దాం. ఫస్ట్ మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ భాగంగా బాంబేలో కాటన్ మిల్ పెట్టారు ఏ ఇయర్ 1854లో. నెక్స్ట్ బెంగాల్లో జూట్ మిల్ 1862. కాన్పూర్లో ఏం చేశారంటే ఎల్గిన్ మిల్ అనేది ఒకటి పెట్టారు. ఇది కూడా మనకి జూట్ మిల్ అనే చెప్పుకోవచ్చు 1860. ఎందుకంటే ఇక్కడ బాంబేలో నీకు కాటన్ ప్రొడ్యూసింగ్ ఎక్కువ అవుతుంది, మహారాష్ట్రలో వెస్ట్ బెంగాల్లోనేమో జూట్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. కాన్పూర్లో కూడా కాటన్ ప్లస్ మళ్ళీ లెదర్ ఇండస్ట్రీస్ అనేవి ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ అహ్మదాబాద్లో కాటన్ మిల్ పెట్టారు. అహ్మదాబాద్ గుజరాత్లో కూడా కాటన్ ఎక్కువ పండుతుంది. నెక్స్ట్ మద్రాసులో ఏం చేశారంటే స్పిన్నింగ్ మరియు వీవింగ్ ఈ 2 ఇండస్ట్రీస్ పెట్టారు. తెచ్చిన రా కాటన్ని స్పిన్నింగ్ చేసి ఒక స్పిండ్లర్స్లో పెడతారు. ఆ స్పిండ్లర్స్లో పెట్టిన దారాన్ని కాస్త మరలా వీవింగ్ చేస్తారు. నైట్ ఫైన్గా వీవింగ్ చేసి ఆ తర్వాత వీవింగ్ చేసిన థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లాత్ లాగా మెల్లిమెల్లిగా మిషనరీతో మనకి తయారు చేస్తారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇండియాలో ఫేమస్ ఇండస్ట్రీస్ కొంతమంది ఉండేవాళ్ళు. లైక్ ద్వారకానాథ్ ఠాగూర్, దిన్షా పేటిట్, జేఆర్డి టాటా, సేఠ్ హుకుమ్ చంద్, జీడి బిర్లా. వీళ్ళు మన ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎప్పుడైతే మనకి ఇండియాలోకి వచ్చిందో ఎర్లీ ఇండస్ట్రియలిస్ట్ వీళ్ళు ఫేమస్ అనే వాళ్ళు చెప్పుకోవచ్చు. అయితే మనము ఈ చాప్టర్లో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువగా నీకు స్క్రాప్ ఎక్కువ ఉంటుందండి. నేను ఇంపార్టెంట్ ఎగ్జామ్కి సరిపడా ఇంపార్టెంట్ టెర్మినాలజీ లేకపోతే కాన్సెప్ట్స్ మాత్రమే చెప్పాను. మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లెసన్ మొత్తం చదువుకోవాల్సి ఉంటుంది. మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఒక 3 కీ టెర్మినాలజీస్ ఉన్నాయి మన లెసన్లో. ఏమేంటి అంటే స్టాప్లర్ అంటే ఇతను ఏంటంటే ఇండస్ట్రీలో ఊల్ ఏదైతే మనకి మనకి పొలాల్లోంచి తీసుకొని వచ్చిందో వాటిని ఏ ఫైబర్కి ఆ ఫైబర్కి విడగొట్టేవాడు. అంటే కాటన్ ఉంటుంది, జూట్ ఉంటుంది, లేదంటే ఇప్పుడు నైలాన్ ఉంటుంది. ఈ విధంగా రకరకాల ఫైబర్స్ ఉంటాయి. ఆ ఫైబర్స్ అన్నిటినీ ఇతను వేరు చేస్తాడు, విడివిడిగా పెడతాడు. ఇప్పుడు కాటన్ అంటే నార్మల్గా మన తాతలు వాళ్ళు వేసుకునే పంచలు అవి ఉంటాయి కదా, అవి. నీకు జూట్ అంటే మనకి బేసికల్లీ ఏం చెప్పచ్చు, మన రైస్ బ్యాగ్స్ స్టోర్ చేస్తారు కదా, అవి ట్రెడిషనల్గా రైస్ బ్యాగ్స్ నీకు గనీ బ్యాగ్స్ అంటారు వాటిని స్టోర్ చేస్తారు, అవి చెప్పచ్చు. ఇప్పుడు నైలాన్కి వచ్చేసరికి మనకి కొన్ని ట్రాక్ ప్యాంట్లు వేసుకుంటాము, లేదంటే రెయిన్ కోట్స్ వేసుకుంటాం, ఈ విధంగా చెప్పచ్చు. ఇలా రాగా వచ్చిన ఏదైతే మనకి ఊల్ ఉందో దాన్ని సపరేట్ ఫైబర్ పరంగా ఏ ఫైబర్ ఆ ఫైబర్కి సపరేట్ చేసేవాడు. నెక్స్ట్ ఫుల్లర్ అంటే ఏంటంటే ఈ రెడీ అయిన క్లాత్ని మనకు సెగ్రిగేట్ చేసేవాడిని ఫుల్లర్ అంటాం. కార్టింగ్ అంటే ఏంటంటే కార్టింగ్ అనేది ఒక ప్రాసెస్. ఏం చేస్తారంటే స్పిన్నింగ్కి ముందుగానే ఫైబర్స్ని ప్రిపేర్ చేస్తారు. ఆ ప్రాసెస్ని ఏమంటారంటే కార్టింగ్ అంటారు. సో ఈ విధంగా ఈ కీవర్డ్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, ఎగ్జామ్కి ఇంపార్టెంట్ కీవర్డ్స్. మనం ఈ విధంగా 4th లెసను ఇలా మనం సెగ్రిగేట్ చేసుకోవచ్చు. సో 5th లెసన్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది, అది కూడా కంపల్సరీగా చూడండి, ఎగ్జామ్కి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.